గ్రేటర్ విశాఖ నగరం అభివృద్ధిలో పోటీ పడుతుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం శివారు దువ్వాడపై వంతెన కింద 70 కంటైనర్ దుకాణాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 కోట్లతో కంటైనర్ షాపింగ్ మాల్ నిర్మిస్తున్నట్లు, ఆశావాహ వ్యాపారులు 33% చెల్లిస్తే జీవీఎంసీ వారు దుకాణాలను మంజూరు చేస్తారని అన్నారు. నగర వ్యాప్తంగా 3 చోట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించగా ఇందులో దువ్వాడ ఒకటి అని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ, పలువురు కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. 86వ వార్డులో తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఓన్లీ పల్లాసేన్ గారే దీనికి ముఖ్య బాధ్యత వహించి తీసుకొచ్చారు. అది మీ అందరం కూడా, ఎందుకంటే ఆ రోజు మేమందరం కూడా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి చాలా క్లియర్గా ఆ రోజు మేము చాలా థ్యాంక్స్ చెప్పి, అలాగే మన ఎస్సీ గారు కూడా ఆ రోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఎక్కడ పెట్టాలి ఏంటి అనుకుంటే ఈ ఏరియా చూపించడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇంచుమించు 70 షాపుల దాకా వస్తాయండి. 70 మందికి మనం ఏదైతే రోడ్డు పక్కన తీసేసిన వాళ్ళు, లేకపోతే ఈ ఏరియాలో ఇంచుమించు సంత చేసుకుంటారండి. ఈ సంతలో ఉన్న వర్తకులకి వాళ్ళందరినీ కూడా మీరు గమనించి వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఇస్తే వాళ్ళందరూ కూడా జీవనోపాధి జరుగుతుంది. అది కాకుండా దువ్వాడ స్టేషన్ కూడా ఇక్కడ చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ ఇటే వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏ పార్సిల్స్ కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకెళ్లే వ్యవహారంగా ఇక్కడ షాపులు ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఆ రోజు మీరు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని పరిధిలోకి తీసుకుని ఈ షాపింగ్ కాంప్లెక్స్ ని కొద్దిగా తొందరగా చేయించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే అభివృద్ధి విషయంలో ఇక్కడ ఇంకొక చిన్న విషయం సార్, పకేటెక్క జంక్షన్ నుంచి ఒక్కసారి ఆయన కింద 20 మంది కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జి ఉంటారు. వార్డు అధ్యక్షుడు కంటే ప్రధానమైన స్థానం క్లస్టర్ ఇన్ఛార్జి. ఇక్కడ అధికారులు గుర్తించాల్సింది, ప్రతి సమస్య ఏది ఉందా మాకు కమిటీకి, వార్డు అధ్యక్షుడికి, క్లస్టర్ ఇన్ఛార్జికి తెలియచేసినాకే మీరు ఎవరికైనా తెలియచేయాలి. ఎందుకంటే ఈరోజు ఆయన ఆవేశంతో మరి బాధతో మాట్లాడాడంటే దానికి 100% అర్థం ఉంది. ఈరోజు అధికారులు ఉన్నారు. ఈరోజు ఇదే వార్డులో ఎమ్మెల్యే గారు కూడా చెప్పదలుచుకున్నా, 3 వారాల క్రితం వాకింగ్ ట్రాకుల దగ్గర ఇళ్ళ దగ్గర గుసగుసలు ఎలా వినిపించినాయి అంటే, రమేష్ గారు కూడా వాకింగ్కి వెళ్ళారు. మా వైస్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు, నల్లూరి సూర్యనారాయణ గారు శంకుస్థాపనలు ఆపేస్తున్నారు, రావట్లేదు అన్నారు. 3 వారాల క్రితం అన్నిటికీ శంకుస్థాపనలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేశాం. ఆ రోజు నుంచి అధికారులు ఎక్కడికి పోయారో తెలియదు. ఎక్కడైనా వర్క్ మొదలైందా, ఎందుకు మొదలు పెట్టారనేది ఇక్కడ ఉన్న కార్యకర్తలకి, కార్యవర్గానికి అందరికీ తెలుసు ఎందుకు కొబ్బరికాయ కొట్టాలన్నారో. కానీ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదు. కాబట్టి ఈరోజు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి తప్ప అవినీతిలో భాగస్వాములు మనం ఎప్పుడు అవ్వకూడదు అధికారులు. ఎందుకంటే ఈరోజు కష్టపడ్డ నాయకులు మాకు తెలుసు. 5 సంవత్సరాలు మేమందరం పోరాటం చేశాం, ఎన్నో బాధలు పడ్డాం. తర్వాత కొత్తలో జనసేన కూటమి వచ్చింది, బీజేపీ, అందరూ సమన్వయం చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలి. అధికారులు కూడా ఒకటే కోరుతున్నా, భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఏం జరిగినా వార్డు కమిటీకి తెలియకుండా వార్డు కమిటీకి తెలియచేయాలి. మొన్న ఏఈ గారి తప్పు మీరు చెప్పారు, మా ఆఫీస్లో పనిచేసే వేరే వ్యక్తి మీద చెప్పారు, మీరు అతను మొదలెట్టమన్నారు. నేను అడిగితే నేను మొదలెట్టలేదు అన్నారు. కానీ అటువంటి వాళ్ళు ఆర్గనైజింగ్ చేస్తారు తప్ప వర్కుల్లో ఇది మొదలెట్ట అది మొదలెట్ట అని చెప్పరు. ఏదైనా వార్డు కమిటీదే ఇక్కడ నిర్ణయం, వార్డు కమిటీ సార్ చెబుతారు. వార్డు కమిటీ ఎవరైనా వర్క్ అయితే ఇక్కడ అనవసరమైన 2 కోట్ల వరకు సార్ ఆపమన్నారు. అది పూర్తిగా మీరు ఆపాల్సిన బాధ్యత ఉంది. అది అక్కడ అవసరం లేదు. అక్కడ కాసులక్క కుర్తిపెట్టి పెట్టిన అతను తెలుసు, పెట్టించిన వాళ్ళు తెలుసు, వాడుకున్న వాళ్ళు తెలుసు, రేపు జరగబోయేది నాకు తెలుసు. కాబట్టి నేను చేతులెత్తి మొక్కుతున్న అధికారులకి, నాకు మా చంద్రబాబు నాయుడికి ఇవాళ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్రంలో 24 గంటలు బిజీ. మొన్న పొద్దున్న దిగారు, ఇంటికెళ్ళా ఫ్లైట్ ఎక్కారు, నిన్న మళ్ళీ అక్కడ ఉండాలి, ఇవాళ వచ్చారు, మళ్ళీ సాయంత్రానికి వెళ్ళాలి. అంత నిత్యం తెలుసుకోవాలి. ఈరోజు మనం ఒక ఆనందకరమైనటువంటి పని ఏంటంటే ఇక్కడ మాల్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడు కూడా ముందు ఆనందం పొందాలి. తర్వాత ఇబ్బందులు అంటే లేవు. జీవితమే దుఃఖాలే, జీవితం అంటేనే దుఃఖాలు. ఇప్పుడు కూడా సంతోషాన్ని ఎత్తుకోవాలి, గుర్తించుకోండి. సమస్యలు ఒకటి ఇస్తే ఇంకో సమస్య కావాలంటారు, ఇంకోటి ఇస్తే ఇంకోటి కావాలంటారు. సో ఇప్పుడు కూడా మనం ఉన్నదాన్ని ఫస్ట్ ఆనందించాలి. రెండోది
5 సంవత్సరాలు మనం పోరాటం చేసాం. దేనికోసం? అధికారం రండి, మేము కష్టపడతామని. అధికారం వచ్చిన తర్వాత ఎవరు కష్టపడాలి? మనమే కష్టపడాలి. ఎందుకని? ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అన్నీ చేస్తాం, మీకు అందుబాటులో ఉంటాం, అన్నీ చెప్పుకొచ్చాం. ఒకవేళ అధికారులు అనేది చేయకపోతే 10 సార్లు మనమే తిరగాలి. జీవితంలో ఎన్నో చేశాలనుకుంటే అన్ని చేయక్కర్లే, అనుకున్న పని మాత్రం ఒకటేనా మనం చేయాలి. నేను నా కష్టంతో అయిందని కానీ గమనించేవాళ్ళు ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఈరోజు నాకు పని ఒత్తిడి ఎక్కువ వస్తుంది. పని ఒత్తిడి అంటే ఏంటంటే నేను మెయిన్ ఆఫీస్లో కూర్చొనే అక్కడికి వెళ్ళాలి. పని ఒత్తిడి నా ఉద్దేశం అదర్ పనులు మనకు పార్టీ స్టేట్ వైడ్ ఇష్యూస్ మీద మనం చూస్తున్నాం. సో ఇక్కడ నేను చూడలేకపోతున్నాను. దయచేసి అందుకే మా మిత్రులందరికీ కూడా మీరు అందరూ కష్టపడారు. ఈరోజు నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నానంటే మీ వల్లే ఉన్నాను. 100% ఎక్కడికి వెళ్ళినా సరే మీ వల్లే ఉన్నాను. ముఖ్యమంత్రి సమక్షంలో కూడా నేను చెప్పాను, మన ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొన్న